కమిషనర్ మరి అక్షర క్రమంలో ఆల్ఫాబెటికల్ ఆటలో నిర్వహించవలసిందే కోరారు. ఇప్పుడు ఆచరణ నియోజకవర్గంలో మొదలుపెట్టి ఇప్పుడు విమానం ఈరోజు తగ్గించమని జీరో చేయమని కదా అర్థం. ముఖ్యంగా న్యూమరల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయి. వీరవాసరం సంబంధించి 6% ఉంది, అది కూడా ముఖ్యంగా రీసర్వే విత్ అదర్ ఇష్యూస్. There are 4 points which I wanted to highlight. ఒకటి ఇంప్రూవ్ ఫాలో చేసుకోండి. సో అంటే డిఐవైస్ భీమవరం ఉన్నారా మల్లికార్జున గారు. సో ఎక్కువ సర్వేకి సంబంధించి వస్తున్నాయి, చేయాలి. అండ్ మీ దాంట్లో 11 కేసెస్ వచ్చాయి. సర్వేలా కాకుండా చాలా తక్కువ లిమిటెడ్గా వస్తాయి. 2D6 మీద ఉంటాయి మీకు కంప్లైంట్స్. అవి కూడా సరిగ్గా తీసి పంపించడానికి ఏంటండి ప్రాబ్లము? అందంగా ఎండోర్స్మెంట్స్ ఇచ్చి క్లోజ్ చేయడానికి ఏదైతే ఎండోర్స్మెంట్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఇట్కో హౌస్లో ఒక ఎండోర్స్మెంట్ ఇచ్చాము, ఆయన అడిగారు. అంటే మనం ఎలా ఇస్తామంటే ఇది కంప్లీట్ అయిపోయాక హ్యాండ్ అవుట్ చేస్తాము అని చెప్తారు. కంప్లీట్ అయ్యాక పలానా టైంకి కంప్లీట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా టిట్కో హౌసింగ్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కొంచెం స్పెసిఫిక్గా ఇవ్వాలి. పలానా మిడ్ జూన్కి లేకపోతే 27 బిగినింగ్కి అవుతాయి, లేకపోతే 2027 2026 అక్టోబర్ టైంకి అందజేసే అవకాశం ఉంది. అట్లాగే స్పెసిఫిక్గా చెప్పి ఇవ్వాలి. పిటిషనర్స్తో మాట్లాడి వాళ్ళకి చెప్పి ఎండోర్స్ చేయాలి. ఎండోర్స్మెంట్ ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాల మేరకి పిజేఆర్ కండక్ట్ చేశాం. నెలలో ప్రతి శుక్రవారం 4 శుక్రవారాలు కూడా భీమవరం, భీమవరం మండలంలో ఏర్పాటు చేయటానికి అందరు అధికారులతోటి, కలెక్టర్ గారు, జేసీ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి బాధితుల దగ్గర నుంచి దరఖాస్తులు స్వీకరించబడతాయి. స్వీకరించబడిన దరఖాస్తు కొన్ని అయితే వారం రోజుల్లోనే క్లియర్ అవుతాయి, కొన్ని అయితే నెలల లోపల వారు పెట్టుకున్న దరఖాస్తులు క్లియర్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పేద ప్రజలకి, ఇబ్బంది పడేవారికి వెంటనే సేవ చేయాలి, వారు ఇబ్బంది పడకూడదు, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. దీనివలన ఎంతో మేలు జరుగుతుంది. అది కాకుండా ప్రతి సోమవారం కలెక్టర్ మేడం గారు కూడా ఈ దరఖాస్తులు స్వీకరించి ఆ సమస్యలు వారం రోజుల్లోనూ, 10 రోజుల్లోనూ, నెలల్లోనూ క్లియర్ చేస్తున్నారు. అంటే సమస్య లేని మనిషి అంటూ ఉండడానికి వీలు లేదని ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివలన ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం గారి ఆదేశాల మేరకు మనం ప్రతి ఫ్రైడే కూడా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో పీజీఆర్ఎస్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మనం జిల్లాలో రెగ్యులర్గా మండే చేసే ప్రతి మండే జరిగే గ్రీవెన్స్కి అదనంగా కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఎవ్రీ ఫ్రైడే చేస్తూ ఉన్నాము. లాస్ట్ 4 ఫ్రైడేస్ ఆచంట కాన్స్టిట్యూన్సీలో చేస్తాము. ఇప్పుడు 12వ తారీఖు నుంచి ఇక్కడ భీమవరం కాన్స్టిట్యూన్సీలో జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ ఫ్రైడేస్ నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ 4 ఫ్రైడేస్ కూడా ఇక్కడ మనకి కాన్స్టిట్యూన్సీలో వీరవాసము, భీమవరం అర్బన్, భీమవరం రూరల్ ఈ 3 ప్రాంతాల నుంచి కూడా, మండలాల నుంచి, మున్సిపాలిటీ నుంచి వచ్చే గ్రీవెన్స్ అన్నీ కూడా మన జిల్లా అధికారులు, గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఆ గ్రీవెన్సెస్ అన్నీ కూడా తీసుకుని తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.